వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయిపోయింది. ఫుల్‌గా కోల్డ్ అయింది గదా! అందుకనే కొంచెం వెరైటీగా, డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఇంకా మనం లేచినెమ్మడే మనతో పాటు లేసేది ఇంట్లో ఎవరంటే, మా ఇంట్లో అయితే నా కొడుకన్నమాట. మరి మీ ఇంట్లో ఎవరు లేసారో కామెంట్ అయితే చేయండి. పాపం వాళ్ళ డ్యాడీ ఊరెళ్ళినప్పటి నుండి నేనెప్పుడు లేసినా నా తోకలాగా లేసి ఎంబడొస్తూనే ఉంటాడు. లేచి చిన్న చిన్న వర్క్స్ అయితే నాకు చేస్తుంటాడు. కిందికెళ్ళి గేట్ లాక్ తీయడం గానీ, ఇంకా మోటార్ ఆన్ చేసి రావడం గానీ, కరివేపాకు తెమ్మంటే తేవడం గానీ, ఇంకా అలా అన్ని పనులు చేస్తాడు గానీ, బ్రష్ చేసుకొని మామూలుగా సతాయించడు. ఇంకా వాడి వల్లే ఫుల్లు లేట్ అయిపోతుంది. వాళ్ళకి బ్రష్ చేపిచ్చి నేనైతే ఇల్లయితే ఫస్ట్ క్లీన్ చేసుకుంటాను. ఎందుకో నాకు పాచిల్లు ఫస్ట్ క్లీన్ చేసుకుంటే మంచిగా అనిపిస్తది. అక్కడ పొయ్యి పైన అన్నం, కూర పెట్టేసి ఇంకా ఇల్లయితే క్లీన్ చేసుకుంటాను. తర్వాత ఇంకా డ్రెస్సెస్ అన్నీ అట్లా పెట్టేసి వాళ్ళే అయితే రెడీ అయిపోతారు. స్నానం చేసిచ్చి పంపించేసినానుకో వాళ్ళే రెడీ అయిపోతారు. వాళ్ళకి చిన్నగున్నప్పటి నుండి ఆళ్ళకలా అలవాటు చేసేసాను ఇంకా. లంచ్‌లోకైతే దొండకాయ కర్రీ చేస్తున్నాను. పిల్లలకి ఏదైనా ఇష్టం అంటే బెండకాయ, దొండకాయ, పొటాటో అంతకు మించి ఇంకేం అడగరు. అంతే వీడియో గైస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.